హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రాకాసి అత్త అంటే అత్తలు అందరూ ఇలా ఉంటారని నేను చెప్పట్లేదండి. ఇదైతే ఆ అమ్మాయి జీవితాన్ని పూర్తిగా నాశనం చేసింది. ఫస్ట్ నమ్మించి గొంతు కోయడం అంటే ఎలా ఉంటుందంటే ఈవిడ దగ్గర నేర్చుకోవచ్చు. వాళ్ళ వాళ్ళ అమ్మాయి అబ్బాయి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ప్రేమ నాకు తెలిసి 7-8 సంవత్సరాలు లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటారు. ఈ అబ్బాయికి ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చేసి ఉంటుందండి. పెళ్ళి కూడా నార్మల్గా అవ్వదు. అమ్మాయి దగ్గర నుంచి ప్రతిదీ అంటే పెళ్ళి ఆల్సగం ఈల్సగం అంటారు కదా, అలా కాకుండా దొంగ లెక్కలు. అంటే ఎక్కడైతే మనం డబ్బులు అవన్నీ ఇస్తామో వాళ్ళకి ముందే వెళ్ళి చెప్పేసి వీళ్ళు ఒక రేటు మాట్లాడుకునేవారు, తర్వాత వేరే రేటు పెళ్లి కూతురు వాళ్ళకి వేరే రేట్ చెప్పేవారు అనమాట. ఇప్పుడు ₹1,00,000 మాట్లాడుకున్నారనుకోండి, 1,50,000 చెప్పండి అనుకొని వాళ్ళ దగ్గర నుంచి 75,000 తీసుకునేవారు అనమాట. అలా చేసేది ఈ అత్త. ఇది అత్త కాదండి, పిశాసి, దెయ్యం. ఈ జాతికి చెందింది. ఆడదే అని చెప్పుకోవడానికి అసహ్యం వేస్తుంది. అలాంటి జాతికి చెందిన ఆవిడ అనమాట. కానీ చూడ్డానికి మట్టుగా సతీ సావిత్రి కూడా పనిచేయదు, అంతలాగా నటిస్తుంది అనమాట. మనం కూడా నమ్మేస్తాం ఆవిడని చూస్తే, అయ్యో ఇంత మంచి ఆవిడని ఇదేంటి ఇలా అంటున్నారు అని. ఇప్పుడు స్టోరీ వింటే మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుందండి ఈవిడ ఎలాంటిదయ్యి అనేది. అయితే ఫస్ట్ వీళ్ళిద్దరూ కాలేజ్ నుంచి లవ్ చేసుకుంటారండి. కాలేజ్ నుంచి లవ్ చేసుకుంటారు. ఈ తర్వాత కాలేజ్ అయిపోతుంది. తర్వాత వీళ్ళవి స్టడీ అనేది కంప్లీట్ అయిపోద్దండి. పూర్తిగా స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరు జాబ్ ప్రిపరేషన్ అవుతుంటారు. జాబ్ ప్రిపరేషన్ అవుతుంటే ఈలోపు ఈ అబ్బాయికి ఎక్కడ జాబ్ అనేది గవర్నమెంట్ జాబే కొట్టాలనే ఆ అబ్బాయి గోలు. అయితే ఈ అబ్బాయి గవర్నమెంట్ జాబే కొట్టాలనే గోల్లో వీళ్ళ అమ్మ వాళ్ళకి డబ్బులు అడిగితే అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళు తిరిగి వాడిని తిట్టేవారంట. నీకు తినడానికే పెట్టడం దండగా, ఇంకా నీకు చదువులకి నీకు ఎన్ని ఎగ్జామ్స్ కట్టాలి, నువ్వు ఎప్పుడు ఇలాగే తీసుకుంటున్నావు, నువ్వు పాస్ అయింది లేదు చేసింది లేదు అంటే. అప్పటికి ఈ అమ్మాయి చదువు కంప్లీట్ అయిపోయి ఈ అమ్మాయి ప్రైవేట్ కంపెనీలోనే మంచి జాబు, అంటే అప్పట్లోనే అమ్మాయికి 30,000-40,000 వచ్చేదంట. అలాంటి జాబ్ ఉంటే ఈ అబ్బాయికి ప్రతి ఎగ్జామ్కి ఫీజుకి ఈ అమ్మాయే ఇచ్చేదంట అండి. ఈ అమ్మాయే డబ్బులు అవి ఇవ్వడం అవన్నీ. అయితే ఇంకా ఇద్దరింటిల్లో మ్యాటర్లు చెప్పారు, ఇలా లవ్ చేసుకుంటున్నాము ఇలాగా. ఈ అమ్మాయి ఏమో నేను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని, ఆ అబ్బాయి ఏమో నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని. అయితే పెళ్లి చూపులకి వెళ్ళారు. పెళ్లి చూపులకి ఆ అమ్మాయి వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు. తర్వాత అబ్బాయి వాళ్ళు వచ్చి వెళ్ళి ఈ మాటలు అవన్నీ ఆడుకున్న తర్వాత ఏమో ఈ అబ్బాయి ఏం చేసిన తప్పు ఏంటంటే ఆ అమ్మాయిని విపరీతంగా పొగుడతాడనమాట. నాకు తను లేకపోతే నా లైఫ్ లేదు, నాకు ఈ జాబ్ రావడానికి కూడా కారణం ఆ అమ్మాయే, ఆ అమ్మాయి వల్లే నాకు జాబ్ వచ్చింది, తను ముందుండి నాకు నడిపించింది, నాకు మా అమ్మ వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు అనే విషయం ఆడేమో అందరి ముందు పబ్లిక్గా చెప్తాడనమాట. ఆ విషయం చెప్పేటప్పటికి వీళ్ళ అమ్మకి శివాలెత్తిపోద్ది. నా గురించి ఇలా చెప్తాడా, అప్పుడే పెళ్ళం కాకముందే ఇలాగ అయిపోయాడు, ఇంకా రేపు పొద్దున్న పెళ్ళి అయితే ఇంకెంత మారిపోతాడో, నేను ఈ పెళ్ళి చేసే మేర ఒప్పుకోను అనుకొని అలా గొడవలు అవుతూనే ఆ పెళ్ళి అనేది అయ్యిందండి. పెళ్ళిలో కూడా చాలా తగువులు అయ్యేవి. పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ అమ్మాయికి ఫస్ట్ నైట్ అనేది జరుగుతుంది కదా. ఫస్ట్ నైట్ అనేది అప్పటి వరకు బాగానే ఉంది, ఏదో అయ్యింది అన్నట్టు సైలెంట్గా ఉంది. ఫస్ట్ నైట్ అయిన తర్వాత అబ్బాయి అమ్మాయి కొత్తగా పెళ్ళైంది కదండి, ఆ మాత్రం సరదాగా ఉండరా? ఆ సరదాగా ఉండి చూసి కూడా ఈవిడ తట్టుకోలేకపోయింది. వీడింక మారిపోయాడు, వీడింక పెళ్ళం వైపే అనుకుని పెద్ద ఏడుపు ఏడ్చుకొని నువ్వు పెళ్ళం వైపు మారిపోయావని పెద్ద తగ్గు పెట్టిస్తే ఈ అబ్బాయి ఏమొచ్చి, లేదమ్మా నేను నార్మల్గానే ఇదిగా ఉన్నాను, అదేం లేదు, నేనేం మారలేదు, నువ్వు ఎలా చెప్తే అలాగే వింటాను, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను అనుకొని తనకి ఏదో నచ్చ చెప్పే ప్రయత్నం అయితే ఈ అబ్బాయి చేశాడు. అయినా వాళ్ళ అమ్మ మట్టుకు వినలేదు. అయితే ఇంకా ఈ అమ్మాయికి ఈ రోజు నుంచి ఇంకా స్టార్ట్ అండి చుక్కలు చూపించడం. ఆ అమ్మాయికి పూజలు వ్రతాలు అది ఉండాలి, ఉపవాసాలు ఉండాలి అనుకొని అలవాటు లేని అమ్మాయికి అలా చేయడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆ అమ్మాయికి అసలు అలవాటు ఉందో లేదో ముందు మనం తెలుసుకోవాలి. ఎంత పూజలు వ్రతాలు చేసినా కనీసం ఏమీ పెట్టకన్నా ఎవరు చెయ్యరు కదండి, ఎంతో కొంత తినిపించే పెడతారు. ఆ అమ్మాయికి పచ్చి మంచినీళ్ళు కూడా ఇచ్చేది కాదు. నువ్వు ఎంతవరకు ఉండాలి, నువ్వు అంతవరకు ఉండాలి, నువ్వు అలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలని హస్బెండ్ అండ్ వైఫ్ని కూడా కలవనిచ్చేది కాదండి.
హస్బెండ్ అండ్ వైఫ్ని కూడా కలవనిచ్చకపోతే ఇంకా అలాగా అక్కడ కొన్ని రోజులు ఉన్నారు. అయిపోయిన తర్వాత ఈ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ కదా, ఈ అబ్బాయి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మొదలెట్టిందనమాట టార్చర్. ఏమని, నాకు ఒళ్ళు నొప్పులు, నాకు కాళ్ళు నొప్పులు, మీ ఆవిడని పంపించు, ఇక్కడ పని చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు, వీళ్ళకి బాగా డబ్బులు ఉన్నాయి, ఒక పని మనిషిని పెట్టుకోరా. కాకపోతే వాళ్ళిద్దరు కలిసి ఉండడం ఈవిడికి ఇష్టం లేదనమాట ఫస్ట్ నుంచి. అయితే ఈవిడిది ఇంకో కోణం ఉంది. అలా ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతుంది, ఈ అబ్బాయి లేనప్పుడు ఆ అమ్మాయికి పర్సనల్గా ఫోన్ చేసి నువ్వు అలా ఉంటావు, నువ్వు ఇలా ఉంటావు, నువ్వు ఇంతలాగా ఉన్నావు, నీకు పిల్లలు ఎలా పుడతారు, నువ్వు అలా ఉంటావు, నీకు పిల్లలు అప్పుడే పుట్టరు, అది ఇదని టార్చరు 10 రకాలు మాట్లాడేది. మీ అమ్మ అలాంటిదయ్యి, మీ అమ్మ అలాగిచ్చేసింది, నువ్వు ఇలాంటి దానివి, ఎన్నో రకాల మాటలు ఈ అమ్మాయి పడి ఇదైంది. ఈ అబ్బాయికి చెప్తే ఈ అబ్బాయి అస్సలు నమ్మేవాడు కాదు. నువ్వు మా అమ్మ మీద కావాలని నిందలేస్తున్నావు, మా అమ్మ అలాంటిది కాదు, మా అమ్మ చాలా మంచిది, నీ గురించి మంచిగా చెప్తుంది, నువ్వేంటి ఎలా చెప్తున్నావు అనుకొని తిరిగి ఈ అమ్మాయినే ఇచ్చేసేవాడు అనమాట. అయితే ఏంటి ఎప్పుడు చూసినా నమ్మడు ఇతను, నేను ఎంత బాధలు చెప్పినా ఈవిడేమో నన్ను రకరకాలుగా టార్చర్లు పెడుతుంది అనుకొని ఇదిగా ఉంటే, అప్పటికి ఒకసారేమో ఈ అమ్మాయిని ఏదో సమ్ పండగని అత్తోరింటికి పిలుపు చేశారండి. పిలుపు చేస్తే ఈ అమ్మాయి వస్తుంది. వచ్చేటప్పటికి ఆడవాళ్ళకి డేట్లనే ఉంటాయి కదా, డేట్లు ఉంటే నువ్వు ఇక్కడ డేట్ అవ్వకూడదు, నువ్వు మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపో, నువ్వు 5 రోజుల వరకు రావద్దని వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి పంపించింది. నీకు పెళ్ళి అయిపోయిన తర్వాత నీకు అత్తారిల్లే కానీ అమ్మాళ్ళ ఇంటితో సంబంధం ఏముంటుంది. అయినా సరే ఆ మైలు అనేది మాకు రాకూడదు, నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలి. ఈ ఇంటి పిల్ల మైలు అంట చూడండి మీరు, ఎలాంటి కంత్రి ఆవిడో ఆ అత్త అనే ఆవిడ. ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్ళి అయిపోయిన తర్వాత అత్తారింట్లో ఉంటుందా కన్నోరింట్లో ఉంటుందా మీరే చెప్పండి. అయితే పోనీ 5 రోజులు అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవిడ్ని ఏమొచ్చి రకరకాలుగా వాళ్ళు ఏమొచ్చి కొంచెం కట్నం బ్యాలెన్స్ ఉంచారు. కట్నము వచ్చినంత వరకు నువ్వు మా అబ్బాయి కలిసి ఉండడానికి లేదు, నేను ఒప్పుకోను, నువ్వు అది తేవాలి, నువ్వు ఇది తేవాలి. పెళ్ళిలోనేమొచ్చి అందరికీ గొప్పగా చూపించుకోవడానికి బంగారం పెట్టినట్టు నటించింది. తర్వాత ఆ బంగారం తీసేసుకుందండి, అమ్మాయికి పెట్టిన బంగారం అంతా తీసేసుకుంది. అమ్మాయికి పెట్టిన మా బంగారం మొత్తం తీసేసుకొని ఇంకా మొదలెట్టిన టార్చర్ ఏంటంటే, మీ అమ్మాలు అప్పటికప్పుడుకి పెట్టిందనమాట. ఆ బ్యాలెన్స్ ఇవ్వకపోతే నేను అస్సలు ఊరుకోను, నిన్ను ఇంట్లో కూడా పెట్టను, అది ఇది అని. అప్పటికప్పుడు అంటే మరి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఉండాలి కదండి, వాళ్ళు ఎక్కడో దగ్గర అడ్జస్ట్ చేసుకొని ఈవిడికి ఇవ్వాల్సింది ఈవిడికి ఇచ్చేసారు. ఈవిడికి ఇచ్చేసిన తర్వాత ఈలోపు ఈ అబ్బాయి అమ్మాయి ఎక్కడ కలిసి మంచిగా ఉంటారని ఏదో మందులు దొరుకుతాయి అంట కదా, అలాంటి మందు తెచ్చి ఈ అబ్బాయికి పెట్టేసిందండి. ఈ అబ్బాయికి అలాంటి మందు తెచ్చి పెట్టడం వల్ల ఈ అబ్బాయి ఏమయ్యాడంటే అస్సలు ఇంకా ఈ అమ్మాయి మాట వినడం, ఈ అబ్బాయి ప్రేమగా ఉండడం ఏమీ ఉండేది కాదు. వాళ్ళ అమ్మ ఏదైనా చెప్పడం, ఈ అబ్బాయి ఏమో ఆ అమ్మాయిని కొట్టడం, వాళ్ళ అమ్మ ఏదో చెప్పడం, ఈ అబ్బాయి ఏమో వాళ్ళ అమ్మని కొట్టడం. ఆ అమ్మాయి చాలా జెన్యూన్ పర్సన్ అనమాట. అంటే మనుషుల దగ్గర ఒకలా మాట్లాడే తత్వం కాదు. ఈవిడేంటంటే కన్నింగ్ ఫెలో. ఈవిడ ఎలాంటిది అంటే ఇప్పుడు ఎవరైనా కొత్తగా వెళ్ళారా మీరా అదా ఇదా అంటది, వెనకెట్టేమో చాలా అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్తుంది అనమాట. ఈ అమ్మాయి ఏంటి జెన్యున్గా అండి, ఈవిడ ఏదైనా అంటే వాళ్ళకి చెప్పేసి ఇదేవడంతో ఇంకా చుట్టాలందరి దగ్గర ఈవిడ ఎలాంటి క్యారెక్టరో బయటకు వస్తుంది అనమాట. ఇలా అప్పుడు చుట్టాలు ఎవరు ఈవిడ దీనికి కూడా ఇచ్చేయడం మానేశారు, అంత అసహించుకున్నారా అంటే అలాంటి పనులు. ఈవిడ కొంచెం చెడుపులు సిల్లంగులు అంటారు కదా, అలాంటివి నమ్మడం, తర్వాత దేనికో బలులు ఇవ్వడం, తర్వాత ఏవైనా వస్తాయి అని అంటే దానాలు ఇవ్వడం, తర్వాత సన్యాసుల్ని అంటే తాంత్రికకి సంబంధించి ఎక్కువ కలిసి తిరగడాలు చేసేదనమాట. ఈవిడ ఎక్కువ అదో టైపులో ఉండేదనమాట. అవి అంటారు కదా శుద్ర పూజలు, అవి నాకు తెలిసి ఈవిడ ఆ టైప్ ఏమో, లేకపోతే మందులు అవి ఎవరాడతారు, సొంత కొడుక్కే మందు ఎట్టేసింది అనమాట. మందు ఎట్టిస్తే ఈ అబ్బాయి ఇంకా వాళ్ళ అమ్మ ఎప్పుడైతే మందు పెట్టేసిందో ఇంక ఈ అమ్మాయి ధ్యాసలో అయితే ఈ అబ్బాయి లేడు. విపరీతంగా అమ్మాయిని కొట్టడం అసలు మనశ్శాంతి ఉండేది కాదండి. ఇద్దరు కలిసి ఉన్న మనశ్శాంతి అనేది ఉండేది కాదు. ఎప్పుడు గొడవలేనంట, చాలా కొట్టేసేవాడంట. అమ్మాయి ఒక 1 year అలాగే పడి భరించి ఇంకా అమ్మాయి ఏం చేసిందంటే ఇంకా అలాగే ఎవరైనా ఇంట్లో పెట్టి కొడుతూ ఉంటే ఎవరైనా ఏం చేస్తారండి, ఓ పక్క అత్త మానసికంగా హింసించడం, అందరి ముందు ఒకలాగా ఉన్నట్టు ఈ అమ్మాయి ఒంటరిగా ఉంటే ఈ అమ్మాయిని టార్చర్ చేయడం, మీ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది, మీ తమ్ముడేమో గోండా, మీరేమో ఇది, మా ఇంట వంట లేదు, అన్నీ చేసినవన్నీ ఇదే. వాళ్ళ అన్నదమ్ములు ఇప్పుడు ఈ అత్త ఎవరైతే ఉందో వాళ్ళ అన్నదమ్ములు కూడా మంచోళ్ళు కారు, వాళ్ళు గోండాలు లాంటి వాళ్ళు, ఎదుటోళ్ళని అంటది అనమాట ఆవిడ. అయితే ఇవన్నీ భరించి లాస్ట్కి ఈ అమ్మాయికి మెంటల్గా ఇదైపోయింది అనమాట. వీడు ఏం చేసేవాడు, రోజు కడుపులో గుద్దీయడం, ఈ అమ్మాయిని కొట్టడం,
ఇవన్నీ చూసి చూసి ఒకరోజు ఏం చేసింది, ఇలాగే ఇద్దరికి పెద్ద గొడవ అవుతుంది. పెద్ద గొడవ అవుతుంటే ఆ అమ్మాయికి ఇంకెంత కోపం వచ్చిందో ఇంట్లో తాళం వేసి ఫుల్గా చెదగ్గొట్టేసిందండి వీడిని. ముక్కు మొహం ఒకటి చేసింది. చాలా దారుణంగా కొట్టేసిందంట. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి దెబ్బలు కాసి 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 విసిగిపోయిందనమాట. విసిగిపోయి ఇంకా వీడిని ఫుల్గా ఎప్పుడైతే రేవెట్టేసిందో వీడి దెబ్బకి ఇంకా జడిసిపోయి వాళ్ళ అమ్మాలకి ఫోన్ చేసి నాకు ఇలాగా కొట్టేసింది ఫుల్గా ముక్కు మొహం, ఆ బ్లడ్ అవి వీడియో కాల్ చేసి చూపించి ఇంకా దెబ్బకి అక్కడికి వెళ్ళిపోయి వీడేమో ఇచ్చేస్తే ఇంకా వీళ్ళ అమ్మకి ఎలాగా లిడిగిపోవడం కావాలని చూసింది. అప్పటి వరకును కరెక్ట్గా అదే జరిగింది. అప్పుడు ఇంకా మొదలెట్టింది, అది వద్దంటే వద్దా, అమ్మాయికి విడాకులు ఇచ్చేయాలి, ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేయాలి, ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేయాలి, ఇదే పట్టుకున్నారు. ఆ విడాకులు ఏం చేశారంటే లాస్ట్కి అమ్మాయి చాలా రోజులు ఒప్పుకోలేదు. ఎందుకంటే అమ్మాయి 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎలా ఒప్పుకుంటారండి? కనీసం ఆ ప్రేమించినోడికైనా బుర్ర బుద్ధి ఉండాలి. ముందు నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. పెళ్లి చేసుకోకుండా ఉంటే నువ్వు చక్కగా మీ అమ్మ దగ్గరే ఉండు కదా, అమ్మ కూసిలాగా. పెళ్లి చేసుకొని ఒక అమ్మాయి జీవితం అన్యాయం చేసి ఒక అమ్మాయిని వాడుకొని ఇచ్చేసేస్తానంటే ఎవరు ఒప్పుకుంటారు? లాస్ట్కి ఈ అమ్మాయి అలాగా పెద్ద మనుషులు దగ్గర గొడవలు అవ్వడం, తర్వాత కోర్టు కేసు అది అవడంతో లాస్ట్ ఒప్పేసుకొని ఆ అమ్మాయి ఇంకా విడాకులు ఇచ్చేసింది. వీడి బాధ నాకెందుకో, ఎలాగపోతే పోనీ అనుకొని విసిగిపోయింది అనమాట. అమ్మాయికి వెనకతల సపోర్ట్ ఎవరు లేరు, గట్టిగా పట్టుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు. అయితే విడాకులు ఇచ్చేసింది. అయితే వీళ్ళు ఉంటారు కదా, ఈ ఎవరైతే భరణం ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ బాగానే ఉన్నారు. వాళ్ళెవరో ఒక అత్త 20 లక్షలు ఇచ్చారంట అని చెప్పింది. యాక్చువల్లీ ఆ అమ్మాయికి ఇచ్చింది 20 లక్షలు కాదండి, చాలా తక్కువ ఇచ్చారు. ఆ అమ్మాయికి కట్నం, ఆ అమ్మాయి పెళ్ళికే బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టారు వాళ్ళ అమ్మ వాళ్ళు, అప్పు చేసి 20 లక్షలు ఇచ్చారంట అని వాళ్ళ అత్త చెప్పుకొని తిరుగుతుంది. తర్వాత వాళ్ళ అత్త అంటే ఆ అబ్బాయి అలా మేనత్తలు ఉంటారు కదా, అందులో ఎవరో ఒక అత్త. తర్వాత ఈ ఎవరైతే రాకాస్ అత్త అన్నానే, అంటే ఈ అమ్మాయి గల అత్త, అదేం చేసింది, 10 లక్షలు ఇచ్చుకొని తిరుగుతున్నాము అని 10 లక్షలు ఇచ్చామా అని అందరికీ చెప్పుకొని తిరుగుతుంది. అయితే కానీ ఆ అమ్మాయికి ఇచ్చింది 10 లక్షలు కాదు, 6 లక్షలు ఇచ్చారంట. కానీ ఆ అమ్మాయి ఉసురు అనేది వీళ్ళైతే పోసుకున్నారండి. ఆ అమ్మాయిని ఏ విధంగా టార్చర్ చేయాలి అంటే, కొడుకుకు మోజున్నన్నాళ్ళు ఆ అమ్మాయితో ఉండేటట్టు ఈవిడ ప్లాన్ చేసింది. ఆడు మోజు తీరిపోయిన తర్వాత ఆడిని వదిలించేసి ఆ అమ్మాయి ఇప్పుడు ఆడికి వేరే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి ట్రై చేస్తుంది. కాకపోతే ఒక ఆడపిల్ల ఉసురు అనేది ఊరికే పోదు, అది ఎవ్వరు కావని. ఎందుకంటే ఈ అమ్మాయి ఇన్ని సంవత్సరాలు ఆ అబ్బాయి కింద బోల్డ్ డబ్బులు కూడా ఖర్చు పెట్టిందండి. ఈ అబ్బాయి ఎక్కడికి వెళ్ళడానికైనా డబ్బులు కావాలంటే ఈ అమ్మాయి ఇచ్చేదంట. ఇంత ఖర్చు పెట్టి ఇన్ని చేసి నువ్వు ఒక అమ్మాయి జీవితం నాశనం చేసావు. ఇప్పుడు ఆ రాకాసి అత్త అనేదానికి ఉసురు అనేది నార్మల్గా తగలదండి. ప్రతి ఒక్కరు ఉసురు పోసుకుని ఉంది, చచ్చేటప్పుడు పురుగులు పడి వస్తుంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవితం ఇచ్చేస్తామంటే కర్మ అనేది మనకు వదలదు. మనం చచ్చేటప్పటికి మనం ఏమేమి చేస్తాం అవన్నీ అనుభవించే తీరుతాము. ఇలాంటి అత్తలు కూడా ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. పెళ్ళిళ్ళు చేసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని ముందు, ఎక్స్పెషల్లీ తిట్టే వాళ్ళనైనా నమ్మండి, కానీ మన ముందు యాక్టింగ్లు చేసి ఎంత అమాయకంగా ఉన్నోళ్ళేమొచ్చి లాస్ట్ కొంపలే ముంచుతారండి. జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి రాకాస అత్తలు మీకు ఎవరైనా తగిలితే కొంచెం కామెంట్ చేయండి. స్టోరీ నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్కారం.